నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు వాడుకునేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం, అనుబంధ శాఖలు, వైద్యం మరియు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యా అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియా, ఎమ్మెల్సీ మధుసూదన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్, వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, కర్నూలు, నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో భాగంగా డ్రోన్ల మంజూరుకు సంబంధించి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 35 కాగా ఇందులో 17 గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వివరించగా, మిగిలిన రైతు గ్రూపులను కూడా త్వరితగతిన ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని మంత్రి టీజీ భరత్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. డ్రోన్స్ స్ప్రేయర్ల వల్ల కలిగే ప్రయోజనాలు, లబ్ధి గురించి మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులు రోగుల నుండి డబ్బు తీసుకుంటున్నారని ఆదోని ఎమ్మెల్యే ప్రస్తావించగా, మంత్రి స్పందించి పథకం సక్రమంగా అమలయ్యేలా విజిలెన్స్ కమిటీని వేసి పర్యవేక్షించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అంశంలో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారని, అంత ధర ఉందా అని ఈ అంశం మీద దృష్టి పెట్టి వెరిఫై చేయాలని మంత్రి డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఆసుపత్రులలో ఐసీయూ తదితర విభాగాలకు సంబంధించిన ముఖ్యమైన పరికరాలను ఎంఎంసీలో కాకుండా సిఎంసీలో తీసుకోవాలని మంత్రి సూచించారు. పారిశుద్ధ్యం అంశంపై చర్చలో భాగంగా బ్లీచింగ్ పౌడర్లో నాణ్యత ఉండాలని, స్థానికంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట నుంచి నాణ్యతగా ఉన్న బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని మంత్రి తెలిపారు. విద్యపై చర్చలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 20 నుండి 25 సంవత్సరాలు దాటిన పాఠశాలల భవనాల స్థితిని తనిఖీ చేయించాలని మంత్రి ఉమ్మడి జిల్లాల డీఈఓలను ఆదేశించారు. పాతబడిన భవనాల్లో పిల్లలకు ప్రమాదాలు జరగకుండా ముందుగానే ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హంద్రీ నది మొదలు నుండి ఓల్డ్ టౌన్ చివర తుంగభద్రలో కలిసే వరకు సీల్డ్ బాగా పెరిగిపోయిందని, కొంచెం వరద వచ్చిన సమీపంలో నివాసం ఉండే ఇళ్లలోకి నీరు వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పామని చేశారా అని మంత్రి ఇరిగేషన్ ఎస్ఈని ఆరా తీశారు. ప్రతిపాదనలు పంపామని ఎస్ఈ మంత్రికి తెలుపగా, అందుకు సంబంధించిన ఒక కాపీ తనకు కూడా ఇవ్వాలని మంత్రి ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు. స్టేట్ గవర్నమెంట్ చాలా మిస్టేరియస్గా తీసుకున్న ప్రోగ్రామ్ అనేది డ్రోన్స్ ఆర్గనైజేషన్ లేదా డ్రోన్స్ మనకి జిల్లాకి 35 గ్రూప్స్ ఏర్పాటు చేయడం, మనకి ఎలా చేయడం జరిగింది. దీనిలో 5 మంది గ్రూప్ సభ్యులు ఉంటారు సార్. ఫార్మేషనరీ బ్యాంక్ అని చెప్పి ప్రతి విలేజ్ లెవెల్లో కూడా మనము ఈ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. 11 మంది అవుట్ ఆఫ్ 35 మెంబర్స్, 35 డ్రోన్స్ ఓన్లీ 11 మెంబర్స్ గ్రూప్స్ అయ్యాయి. 17 గ్రూప్స్ అయిపోయాయి. ఇంకా 18 గ్రూప్స్ చేసేది ఉంది పొజిషన్. అవును, మీరు ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి వారికి అయిపోయినా కదా. అవును, బట్ 80-90% సబ్సిడీ ఉంది కదా. డిమాండ్ పెరిగిపోతుందని చెప్పి రైతులు ఎక్కువ వేసేసుకుంటున్నారు. అది కొనకపోతే అది మళ్ళీ చెడ్డ పేరు మళ్ళీ ప్రభుత్వానికే వస్తుంది. సో కంపెనీస్ మీద ప్రెజర్ పెట్టి మీరు ఎప్పుడైతే చెప్పారో అది డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. కానీ త్వరగా జరగకపోతే ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ మారిపోతుంది, మారిపోతే రేట్ కూడా మారిపోతుంది. అదేవిధంగా కొన్ని కంపెనీలు తీసుకోవట్లేదు, ఆ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందని చాలా మంది అన్నారు, కానీ మీరు చెప్పడంతో అది కూడా
హామీ కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజల్ని ఎలా మోసం చేసిందో మనం చూసాం. మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాం, మొదటి సంవత్సరంలోనే 70% హామీలు నెరవేర్చాము అని చెప్తాం. అన్ని కూడా అందరూ వీళ్ళు చెప్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా నెల రోజుల లోపల పూర్తి చేస్తామని చెప్తా మాటలు చెప్పే ప్రభుత్వం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా మాటలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం లేదు. ఎంత గుర్తు చించుకొని అరిచినా నిజంగానే ఉంటది, అబద్ధంగానే ఉంటది. ప్రతి ఇది స్టార్ట్ అయింది. అధికార పార్టీ సభ్యులకైనా విపక్ష సభ్యులకైనా అందరికి కూడా ఈ శాఖల పరంగా కానీ సమస్యలు కానీ సలహాలు కానీ చూసేదానికి మంచి వేదిక. మనము మన పార్టీ స్టాండ్స్ ఎవరైనా కానీ మాట్లాడుకోవడానికి బయట మంచి వేదికలు ఉంటాయి. ఎవరైనా కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గత తరబడి మనం మాట్లాడుకోవచ్చు. కానీ దయచేసి నేను అందరి సభ్యులకు ఏమంటే, మనము ఈ శాఖలో వ్యవసాయ శాఖ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటేనే మాట్లాడాలి, లేకుంటే సలహాలు సూచనలు చేయండి. ఈ ఎమ్మెల్యే గారికైనా జెడ్పీటీ సభ్యులకైనా అందరికీ నా మనవి. పత్తి విత్తనాలు సబ్సిడీ ఇవ్వాలి కదా, అది వదిలిపెట్టి మిగతానికి సబ్సిడీ ఇవ్వడం ఏమిటి? దాని ప్రతిపాదనలు పంపించారా? కనీసం ఎందుకు పంపించలేకపోయినారు అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే 475 గ్రాములు ఉన్నటువంటి పత్తి ప్యాకెట్ 600 నుంచి 900 రూపాయల ధర మార్కెట్ లో పలుకుతా ఉంది. ఇంకా సీజన్ బాగా వస్తే 1200, 1100 వస్తుంది సార్. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ అవుతుంది. మా దగ్గర ఆంధ్రలో అయితే బ్లాక్ మార్కెట్ వచ్చి అమ్మే పరిస్థితి విత్తనాలు ఉంటుంది. 2 సంవత్సరాల కిందట ఇదే వైఎస్ఆర్సీపీ తప్పనుకుంటున్నారు చూసారా, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నకిలీ పత్తి విత్తనాల భాగోతం ఒకటి ఆంధ్రలో బయటపడింది. ఆ సందర్భంగా సుమారుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అప్పుడు మీ ఎమ్మెల్యే ఆ రైతులతో కలిపి కుమ్ముక్కై చేసిన వ్యవహారాన్ని ఊళ్ళో చెప్పుకుంటా ఉన్నారు. ఆ ఆందోళన ప్రధానంగా కథలుగా చెప్పుకుంటారు. ఆ శిల్పా వెంచర్ లో తెలియని కట్టుకున్న వాళ్ళందరితో కూడా పిల్లి ఎక్కిస్తారు. అది కూడా ఏంటి, అధికారులు ఎవరైతే దీన్ని యాక్షన్ తీసుకోలేదో వాళ్ళందరూ పేరు మెన్షన్ చేసి పిల్లేయాల్సి వస్తుంది. దయచేసి అంత దూరం తీసుకురాకుండా అసెంబ్లీ మొదలవ్వక ముందే వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏమైపోతుందంటే 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా ఒక వెంచర్ ఆపేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దయచేసి మీరు అది యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న నీళ్లు వదిలినారు. మాకు ఏమైపోయిందంటే ఆలగడ్డ చివరి ప్రాంతం, ఆలగడ్డ స్టైలాండ్ నీళ్ళు అన్ని పైన వాడిపోయిన తర్వాత కిందికి రాదు. మాకు మొన్న జరిగిన ప్రాబ్లం నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా జరిగింది. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేకపోయినాం. అసలు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా తక్కువ వర్షాలు పడినాయి. అసలు నీళ్ళే లేకున్న టైంలో కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాగలిగినాం. ఇప్పుడు మొన్న నీళ్ళు ఉండి కూడా సరిగ్గా వీళ్ళు ప్లానింగ్ లేకపోవడం వల్లనో రెగ్యులైజేషన్ సరిగ్గా చేయకపోవడం వల్లనో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే చేసేసుకోవచ్చు, ఏం కాదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే వాళ్ళ పదాలే వాడుతున్నారు. దమ్ముంటే మనకి కేసు పెట్టి చూడండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ దే ఆర్ ఛాలెంజింగ్. ఎవరైతే తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు ఎంతైనా ఛాలెంజ్ చేయొచ్చు. తప్పు చేసిన వాళ్ళు కూడా లోకల్ ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తున్నారు, మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, కలెక్టర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నారు, సీఎం గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఏం చేయగలుగుతారు? సో మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రము నేను ఇది పిల్లు వేయాలనుకుంటే ఎప్పుడో వేసేదాన్ని. బట్ ఐ డి నాట్ ఫైల్ అ పిల్, ఎందుకంటే అధికారులు బలవుతారు. సో ఐఎమ్ గివింగ్ యూ ఛాన్స్. అసెంబ్లీ ముందు మీరు డెఫినెట్ గా మీ మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రము రైతులు ఇబ్బందులు పడతారు, మీకు వాళ్ళు ఇబ్బందులు పడతారు. కాబట్టి మేమైతే పిల్లలు దిగాల్సి వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీతో మాట్లాడినాను స్టార్టింగ్ నుంచి ఓల్డ్ టౌన్ ఎండ్ అయ్యేంత వరకు, తుంగభద్రలో కలిసేంత వరకు స్టిల్ టు అది బాగా పెరిగిపోయింది. కొత్త వరద వచ్చినా ఆ పక్క ఈ పక్క ఉండే దగ్గరలో ఉండే ఇల్లులు అక్కడ ఉండే నివాసించే వాళ్ళందరి పైన కూడా వాటర్ పోతుంది. మీరు అది నాకు ఎస్టిమేట్ చేయించి ఆ ప్రపోజల్ ఇస్తే ఫాలో అప్ చేసి క్లియర్ చేసేది ఉంది. మనకు ఆ థియేటర్ పైన నుంచి కింద వరకు చాలా సీరియస్ ఇష్యూ అది. నాకు కూడా కాపీ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన ఆర్థిక సహాయం చెక్కులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన గాలిపోతుల రాజుకు 28,000 రూపాయలు, రేష్మా అంజుమ్కు 83,826 రూపాయల చెక్కు, గిరిజాబాయికి 55,000 రూపాయలు, రాజేష్ కుమార్కు 35,000 రూపాయలు, బాలయ్యకు 41,300 రూపాయలు, సుబ్రహ్మణ్యంకు 30,786 రూపాయలు, మాధవికి 32,255 రూపాయలు, సునీల్ కుమార్ రెడ్డికి 1,31,655 రూపాయలు, లక్ష్మీదేవికి 66,461 రూపాయలకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఆర్థిక సహాయం చెక్కులు అందజేస్తుందని చెప్పారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సిఫారసు మేరకు తమకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనారోగ్యంతో పాలైన కొంతమందికి మా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి సహకారంతో, ఆయన కృషితో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రకంగా అనారోగ్యంతో గురైన వాళ్ళందరికీ ఆర్థిక సహాయం అందిస్తూ అనేక విధాలుగా తోడ్పాటు జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి మా టీజీ భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఈరోజు 10 మందికి ఈ సహాయ నిధి నుంచి చెక్కుల రూపంలో అందివ్వడం జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా చాలామందికి ఈ రకంగా ఆర్థిక సహాయం ద్వారా మా భరత్ గారి కృషితో ఇప్పించడం జరిగింది. వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కృషిలో భాగంగానే జరుగుతున్నది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తుందని అన్నారు. నగర శివారులో ఉన్న జగన్నాథం గట్టు వద్ద కూడా నిధులతో పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ మేరకు తన కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్నాథ గట్టు వద్ద కూడా నిధులతో పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. శుక్రవారం నగరంలోని చాణక్యపురి కాలనీలో ఉన్న కుడా కార్యాలయంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి కుడా బోర్డు సమావేశాన్ని కుడా వైస్ చైర్మన్ మరియు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య నిర్వహించారు.
నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా పరిధిలో పలు గ్రామాల్లో జరిగిన పనులపై చర్చించారు. నగరంలో ఉన్నటువంటి జగన్నాథ గట్టు వద్ద చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా చైర్మన్ జిల్లా పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు గాను పోలీసు శాఖకు డ్రోన్ల మంజూరుకు బోర్డు ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. సమావేశంలో ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఏ ఉమాపతి, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిషోర్ రెడ్డి, డిటిసి శాంతకుమారి, డిఏఓ శ్రీనివాసులు కూడా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రముఖ దర్శకులు బిఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన స్వేచ్ఛ సాంఘిక నాటక ప్రదర్శన జరుగుతుందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. ఈ నాటకంలో బలగం సినిమా ఫేమ్ సురభి లలిత ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందని ఆయన తెలిపారు. మా గౌరవ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారి కోరిక మేరకు ఇకపై ప్రతి ఆదివారం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం, నాటకం కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ ఏర్పాటు చేసి నిర్ణయించడం జరిగింది. అందువల్ల తప్పకుండా ఆదివారం మీ కుటుంబ సమేతంగా వచ్చి టీజీవీ కళాక్షేత్రంలో ఏసీ హాల్లో ఆ కార్యక్రమాలను ఆనందించవలసిందిగా కోరుతున్నాను. ఇందులో భాగంగా రేపు అంటే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో మనమందరము చూడాల్సినటువంటి నాటకం ఒకటి స్వేచ్ఛ. ఈ నాటకం హైదరాబాదు బిఎం రెడ్డి గారి దర్శకత్వంలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో మహేశ్వరిగా సురభి లలిత, శ్వేతగా మంజు, అవినాష్ పాత్రలో గోవర్ధన్ రెడ్డి, ఆనంద్ పాత్రలో సతీష్ నటిస్తున్నారు. ఈ నాటకానికి దర్శకత్వం విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు. ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డు పొందినటువంటి బలగం సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నటువంటి సురభి లలిత ఇందులో ఈ నాటకంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, మహేశ్వరి పాత్రను పోషిస్తుంది. అలాగే అంతకుముందు మరి శ్రీకృష్ణరాయవారం శయన సన్నివేశంలోని ఒక ఘట్టాన్ని కూడా ప్రదర్శిస్తున్నాం. సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. యువత బాలలు క్రమశిక్షణ అంకిత భావంతో మెలిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగర శివారులోని శంకరాస్ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లాల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లాల రగ్బీ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యం, క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. దేశ భవిష్యత్తు భావి భారత పౌరులైన చిన్నారులపై ఉందని, వారు క్రమశిక్షణ అంకిత భావంతో ఎదిగినప్పుడే ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో అశాంతి నెలకొందని, పలు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోందని వివరించారు. ఇది ఆందోళనకర పరిణామం అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చదువుకోవటం, వ్యాపారాలు చేయటం, ఉద్యోగం సంపాదించటం, తమకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం వంటి మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో మార్పులు తెచ్చుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు దేహ దారుఢ్యం మెరుగుపడుతుందని, తద్వారా తాము ఎంచుకున్న రంగాలలో మరింత రాణించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 40 సంవత్సరాలకు పైగా జీవించిన వారు ఈ భూమిపై తమ జీవన కాలంలో 50% పూర్తి చేసుకున్నారని, మిగతా కాలాన్ని తమకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారా వారిని చక్కటి మార్గంలో మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే మన దేశం శాంతిని కోరుకుంటుందని, ప్రపంచ శాంతి కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
మన దేశం తమంతకు తాముగా ఎవరిపై యుద్ధానికి వెళ్ళదని, అలాగని ఇతర దేశాలు మన దేశంపై దాడికి వస్తే దానిని తిప్పి కొట్టడానికి సిద్ధపడే విధంగా ఉండాల్సిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉందని చెప్పారు. మన దేశంలో ధర్మం 4 పాదాలపై నడిచిందని, అందుకే మన దేశం ప్రపంచ శాంతి కోసం ముందుకు సాగుతుందని చెప్పారు. రానున్న కాలంలో మన దేశం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ముందు స్థానంలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రగ్బీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు, కొండేపోగు చిన్న సుంకన్నతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన కర్నూలుకు పిల్లలు ఉత్సాహంతో ఉద్రేకంతో రావడము, ఆ పోటీలలో పాల్గొన్న విజేతలు సపరేట్గా బాలబాలికలు రేపు జూలైలో డెహ్రాడూన్లో జరిగే నేషనల్ ఈవెంట్స్లో పాల్గొని మెడల్స్ ప్రైజెస్ సంపాదించి వాళ్ళు ఎన్నో ఉద్యోగాలకు వాటికి సెలెక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తున్న ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళ ప్రతినిధులను, అలాగే ఆ పిల్లలకు కోచింగ్ ఇచ్చే కోచెస్ను మరియు పిల్లలను అందరినీ నేను శుభం కలగాలని ఆశీర్వదిస్తూ అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో అంటే ప్రపంచంలో ఒక రకమైన అశాంతి, ఆందోళన వాతావరణం నెలకొంది. యుద్ధాలు చేసుకుంటున్నారు దేశాలు. అటువంటి సమయంలో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటి ఒక లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని. లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం. మంచిగా జీవించడం అంటే 1 హెల్తీగా ఉండడము, 2 ఆర్థికంగా వాళ్ళు బలపడడం. సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి, చేతనైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, వాళ్ళ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు. బట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ చాలా దారుణ్యంగా ఉండి మెంటల్గా అన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళు ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారుగారు, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇక్కడ మీరు ఆరోగ్యంగా ఉండి ఈరోజు గేమ్స్లో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి మరిన్ని పథకాలు జీవితంలో సాధించాలని, క్రమశిక్షణతో కూడిన జీవితం మీరు జీవించాలని, మీరు ఒక ఆదర్శప్రాయులుగా మారాలని, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకొని ఇంకా మంచి పనులు సమాజంలో చేస్తూ ఈ దేశాభివృద్ధికి మీరంతా తోడ్పడతారని నేను ఆశిస్తూ మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. చిత్తూరు వాళ్ళకి వచ్చినందుకు అందరి వారికి కూడా రగ్బీ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా రెఫరీస్ మీకన్నా ముందుగానే ప్లాన్ వేసుకొని దాన్ని ఎలాగ జరపాలి, ఈ 1 రోజులో ఎలాగ కంప్లీట్ చేయాలి, వర్షం వస్తే ఎలాగ కంప్లీట్ చేయాలని అన్ని కూడా ప్లాన్ ప్రకారము వేసుకొని ఉన్నారు. కాబట్టి మీరు అందరూ సహకరించాలి. లంచ్ తర్వాత ఇప్పుడు మామూలుగా షెడ్యూల్ స్టార్ట్ అవుతాయి. మరి ముఖ్య అతిథులు ఒకే ఒక్కరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వారే డాక్టర్ శంకర్ శర్మ గారు. దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహిస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యటనలో భాగంగా పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర రథం నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహిస్తుందని కర్నూలు జిల్లా క్రీడా అధికారి భూపతిరావు తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పారా స్పోర్ట్ చైతన్య యాత్ర రథం కర్నూలుకు వచ్చింది. విభిన్న ప్రతిభావంతులు క్రీడల్లో పథకాలు సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉద్యోగ అవకాశాలను ఈ యాత్రలో వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ పెంచినందుకు వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ర్యాలీ అవుట్డోర్ స్టేడియం నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు సాగింది. ఇలా ప్రోగ్రాంలు చేయడం వలన అందరికీ మంచి అవేర్నెస్ తెలుసుకోగలుగుతారు. కావున ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం వలన అందరికీ కూడా తెలుస్తుంది. ఈ కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
రాష్ట్ర స్థాయి కమిటీకి అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి అందరికీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాము. ఈ నెల 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కవర్ చేస్తూ ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. ఈ కర్నూలులో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మన అవుట్డోర్ స్టేడియం నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు కూడా ర్యాలీతో మనం బయలుదేరడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులుగా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడం, ఆ క్రీడాకారులను మరి ఆ క్రీడాకారులనే ప్రోత్సహించడమే కాకుండా ఏదైతే క్రీడాకారులకు ఉద్యోగాల రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 4ను విడుదల చేయడం మనం అభినందించదగ్గ విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కమిటీ మరి జిల్లా కమిటీలన్నీ కూడా అభినందిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు ఇంకా క్రీడల్లోకి రావడం లేదు. ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విభిన్న ప్రతిభావంతుడు, అలాగే పట్టణ ప్రాంత విభిన్న ప్రతిభావంతుడు నేను విభిన్న ప్రతిభావంతుని నేను క్రీడలో రాణించలేనటువంటి భావనని విరమించుకొని ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే కూడా అన్ని క్రీడల్లో రాణించగలుగుతారు. మీరు రాణించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని చాలా ఉన్నత స్థాయిగా తీసుకుపోవడానికి ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.